So after SN1 reaction, SN2 reactions. SN2 reactions. SN2 reactions అంటే full form ఏంటిది? SN2 అంటే binuclear substitution reactions. Binuclear substitutions reactions అన్నమాట. SN2 reactions. దీనిలో again these are the bimolecular substitution reactions. సో దీనిలో ఫస్ట్ మోడల్ 1 వచ్చేసరికి ML4 సపోజ్ ఇది మోడల్ కాంప్లెక్స్ ప్లస్ ligand వచ్చేసరికి బై ligand మోడల్ ligand and then these are forming ML3 and by plus L. So SN1 reaction ki SN2 reaction ki modal reaction ఒకటి మెకానిజం మారుతుంటది అదేంది 2 స్టెప్ మెకానిజం ఇది 1 స్టెప్ మెకానిజం మోడల్ రియాక్షన్ ఇది సో మెకానిజం వచ్చేసరికి సింగిల్ స్టెప్ మెకానిజం ఎలా అనేది చూద్దాం ఫస్ట్ M ఎలా రిప్రజెంటేషన్ L L L and L అదే కదా ML L ఈ మెటల్ కాంప్లెక్స్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ ఫస్ట్ ఏం జరుగుతుంది ఇది Y ligand తో ఫస్ట్ బాండ్ మేకింగ్ స్టెప్ అనేది జరుగుతుంది సో M మెటల్ ligand 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 ఫస్ట్ అసోసియేటివ్ వేలో అంటే ఫస్ట్ బాండ్ మేకింగ్ స్టెప్ ఇందాక ఫస్ట్ SN1 రియాక్షన్ లో ఏం జరిగింది లైగాండ్ లీవ్ అయిపోయింది ఒక లైగాండ్ రీప్లేస్ అయ్యి అనదర్ లైగాండ్ సెకండ్ స్టెప్ లో వచ్చింది తర్వాత ఇదే కంటిన్యూషన్ స్టెప్ అండి సింగిల్ స్టెప్ మెకానిజం ఇది సో స్లోగా ఇది బాండ్ మేకింగ్ చేస్తున్నది కాబట్టి ఉన్న లైగాండ్స్ లో ఒక లైగాండ్ లీవ్ అవుతుంది సో ఇటు నుంచి ఒక బాండ్ మేకింగ్ జరుగుతుంటే ఇంకో పక్క నుంచి బాండ్ బ్రేకింగ్ అనేది జరగవచ్చు కాబట్టి మెటల్ ఈ లైగాండ్ వెళ్ళిపోయాక సో ఈ లైగాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి Y L అండ్ L ఇది ఫామ్ అవుతుంది ఫస్ట్ సింగిల్ స్టెప్ లో రియాక్షన్ జరిగిపోతుంది ఈ రియాక్షన్ మొత్తం స్లోగా బాండ్ మేకింగ్ జరుగుతుంది మెటల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ తో అది అసోసియేటివ్ మెటల్ కాంప్లెక్సెస్ అండ్ దెన్ ఫస్ట్ లైగాండ్ రీప్లేస్ అయిపోయి ఈ లైగాండ్ ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది దీని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి స్టార్టింగ్ లో ఎంత 4 దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి ఏం చెప్పాను ఎంత దీని కోఆర్డినేషన్ నెంబర్ ద మెటల్ ఆటమ్ అటాచ్డ్ టు హౌ మెనీ లైగాండ్స్ దోస్ ఆర్ ద కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్ హౌ మెనీ 5 అండ్ తర్వాత వచ్చేసరికి ఫైనల్ గా మళ్ళీ 4 ఫాస్ట్ గా జరిగిపోయింది SN2 రియాక్షన్ దెర్ ఇస్ నో మోర్ స్టెప్ సింగిల్ స్టెప్ మెకానిజం దీనిలో ఇది మోడల్ రియాక్షన్ స్లోగా జాగ్రత్తగా చూడండి మెటల్ కాంప్లెక్స్ న్యూ లైగాండ్ తో ఫస్ట్ బాండ్ మేకింగ్ అంటే అసోసియేట్ అయిపోయి స్లోగా అనదర్ లైగాండ్ లీవ్ అయిపోయి ఈ బాండ్ అనేది మేకింగ్ జరుగుతుంది ఒకటి బాండ్ బ్రేకింగ్ తో ఒకటి బయటకు వెళ్ళిపోతుంది దీనిలో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటిది దీనిలో బెటర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే స్టెప్ కాకపోతే సింగిల్ స్టెప్ లో రాసేస్తాం ఇదంతా సింగిల్ స్టెప్ లో రాసేస్తాం ఏంటిది సపోజ్ NiCl4 ప్లస్ అమోనియా gives rise to నికెల్ ఏ స్టేట్ లో ఉంటుంది నికెల్ +2 స్టేట్ అనేది కామన్ స్టేబుల్ స్టేట్ ఆఫ్ ది నికెల్ -2 నికెల్ +2 స్టేట్ లోకి రావాలంటే -4 ఈజ్ ఈక్వల్ టు -2 అటు పక్కకి వెళ్తే +2 అయిపోతుంది ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు మెయిన్ గా సెకండ్ ఇయర్ లో నేర్చుకుని ఉంటారు సో దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి 4 దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి 4 సో ఒక లైగాండ్ రీప్లేస్ అవుతుంది ఇది ఎంత దీనిది -1 అదేనా కాదా సరిగ్గా చూడండి
+2 స్టేట్ లోకి రావాలి అని అంటే ఎలా ఆక్సిడేషన్ స్టేట్స్ నేను చూద్దాం చూడండి. Niకి స్టేట్స్ రావాలంటే నికిల్ క్లోరిన్కి అంతా -1 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. 3ని లైగండ్ న్యూట్రల్ లైగండ్ కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత -1. సో -3 ఈజ్ ఈక్వల్ -1. నికిల్ తెలియదు కాబట్టి సమ్ x అనుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు -1 + 3 అంటే ఎంత +2. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో +2 స్టేట్ కావాలి కాబట్టి -1. సో దీని మెకానిజం వచ్చేసరికి ఏంటిది సింపుల్గా ఫస్ట్ నికిల్ యొక్క క్లోరిన్ 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 అండ్ క్లోరిన్ -2. సో ప్లస్ అమోనియా ఫస్ట్ అటాచ్ అవుతుంది కదా, అసోసియేట్ అవుతుంది ఫస్ట్. సో నికిల్ క్లోరిన్ క్లోరిన్ 4 లైగండ్స్ క్లోరిన్లు. సో అమోనియా అనేది అసోసియేట్ జరుగుతుంది. దీనికి ఇంకా -2 అన్నట్టు. సో తర్వాత ఇది స్లోగా అటాచ్ అవుతుంది కాబట్టి ఒక క్లోరిన్ అనేది రీప్లేస్ అవుతుంది. నికెల్ క్లోరిన్ అమోనియా క్లోరిన్ క్లోరిన్. అమోనియా ఎక్కడైనా రాసుకోవచ్చు. మెకానిజం జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి ఏ లైగండ్ అయినా రీప్లేస్ అవ్వచ్చు. మేబీ ఈ లైగండ్ అయినా ఇక్కడైనా అమోనియా రాయొచ్చు మీరు, లేకపోతే ఈ లైగండ్ ఎక్కడైనా రాసుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడే రాయాలని ఏం లేదు. -1 + క్లోరిన్ 1. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత దీనికి కోఆర్డినేషన్ నెంబర్ 4, దీని కోఆర్డినేషన్ నెంబరు 5 అండ్ దీని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసరికి అగైన్ 4. ఇది సేమ్ మోడల్ రియాక్షన్ ప్లస్ ఎగ్జాంపుల్ రియాక్షన్ పక్క పక్కన పెట్టి చదువుకుంటే ఈజీగా ఉంటుంది. మోడల్ రియాక్షన్ జస్ట్ రిపీటెడ్ విత్ ఎగ్జాంపుల్స్ నికిల్ క్లోరిన్ అమోనియా. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవచ్చు. తర్వాత మోడల్ రియాక్షను అండ్ ఎగ్జాంపుల్ అయిపోయాక మ్యాక్సిమం నికిల్ ప్లాటినం. నికిల్ Cl4-2 అనేది బెటర్ ఎగ్జాంపుల్. సో త్రూ అవుట్ దిస్ యూనిట్ 2 చాప్టర్ మొత్తం ఈ నికిల్ Cl4 కానీ ప్లాటినం Cl4 ఎగ్జాంపుల్స్తోనే ఉంది. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎక్కువ మెటల్ కాంప్లెక్స్ కూడా ఎక్కువ స్టడీ చేయలేము. ఏదన్నా కన్ఫ్యూజ్ ఉంటుంది అనుకోవటానికి ఈజీగా థియరీ ఎగ్జామ్స్ అని ఈజీగా రాయొచ్చు. రియాక్షన్ మెకానిజం కాబట్టి ఫుల్ మార్క్స్ వస్తాయి. జస్ట్ మీరు యూనిమాలిక్యులర్ ఆర్ బైమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని పెట్టేసి మోడల్ రియాక్షన్ ఈ రియాక్షను తర్వాత 4 పాయింట్లు ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ కనుక కనబడితే ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. రియాక్షన్ మెకానిజం ఇంపార్టెన్స్ అదే అని ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రియాక్షన్ అయిపోయాక దీనిలో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఆఫ్ ది SN2 రియాక్షన్. ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ప్రొఫైల్. సో ఎనర్జీ ప్రొఫైల్లో x యాక్సిస్ y యాక్సిస్ అని ఉంటుంది. ఇది ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడేమో రియాక్షన్ కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. రియాక్షన్ కోఆర్డినేట్స్ అంత గుర్తుపెట్టుకున్నాను. ఈ ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఇవి కోఆర్డినేట్స్ ప్లాటు. ఇది ఎనర్జీ ఎనర్జీ వర్సెస్ కోఆర్డినేట్స్ ప్లాట్స్. ఫస్ట్ సబ్స్ట్రేట్ ఏది ఉంటుంది Ml4 సబ్స్ట్రేట్. ఇది సింగిల్ స్టెప్ మెకానిజం కాబట్టి డైరెక్ట్గా ఎనర్జీ సింగిల్ స్టెప్ మెకానిజమే కాబట్టి Ml3y ప్రొడక్ట్ అదే కదా. దీనిలో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఆర్ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుంది. ట్రాన్సిషన్ స్టేట్ చూసాం కదా. అసోసియేటెడ్ కాంప్లెక్స్ ఏంటిది అది Ml4 అండ్ y కలిసి ఉంది చూసారు కదా. అది ట్రాన్సిషన్ స్టేట్. ఇది సబ్స్ట్రేట్, ఇది సబ్స్ట్రేట్, ఇది ప్రొడక్ట్, ఇది ప్రొడక్ట్. దీనిలో చూడండి ఇందాక 2 స్టెప్ మెకానిజం ఎనర్జీ ప్రొఫైల్ ఆఫ్ ది SN1కి ఏం చెప్పాను 2 స్టెప్ మెకానిజం కాబట్టి ఇక్కడి నుంచి ఎనర్జీ ఇక్కడికి
ఎనర్జీ అబ్జార్బ్ అయ్యి తర్వాత ఎనర్జీ రిలీజ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇలా రాశారనుకోండి, ఇవి సపోజ్ ఎయిదర్ ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఈ ప్రోడక్ట్కి ఇవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అదే కనుక దీనికన్నా ఈ ప్రొడక్ట్ అబోవ్లో రాస్తే ఈ లెవెల్ కన్నా ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయింది, హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి ఎనర్జీ రిలీజ్ అయింది ఎగ్జోథర్మిక్, అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎనర్జీ ప్రొఫైల్ తీసుకొని ఈ ఎండోథర్మిక్ అని చెప్పాను. ఇక్కడ నుంచి ఎనర్జీ రిలీజ్ చేసి ప్రొడక్ట్ ఫామ్ అయింది కాబట్టి ఇవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అని చెప్పాను. ఇక్కడ సింగిల్ స్టెప్ మెకానిజమే కాబట్టి ఇలా గనక ఎనర్జీ ప్లాట్ గనక రాస్తే మీరు ఇవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఒకవేళ ఇదే ప్లాట్ గనక ఇక్కడికి ఆపేశారనుకోండి మీరు, సపోజ్ ఈ ఎనర్జీ సబ్స్ట్రేట్ ఎనర్జీ కన్నా ప్రొడక్ట్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని వెళ్తుంది కాబట్టి ఇవి ఎండోథర్మిక్ రియాక్షన్. మీరు రాసే ఫిగర్ని బట్టి ఉంటుంది, లేకపోతే రెండు రాసేయండి. సో ఒకటేమో ఎగ్జోథర్మిక్ రాయండి, ఇంకోటేమో ఎండోథర్మిక్ రాయండి, ఏదైనా అవుతుంది. కానీ రెండు మటుకు అది సింగిల్ స్టెప్ మెకానిజం కాబట్టి ఇవి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. సో ఇంకో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఫర్ SN2 రియాక్షన్కి వచ్చేసరికి మేబీ సబ్స్ట్రేటు ట్రాన్సిషన్ స్టేట్ కన్నా తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ ఈ ఎనర్జీ. సో ఇక్కడ సబ్స్ట్రేట్ యొక్క ఎనర్జీ ప్రొడక్ట్ ఎనర్జీ కన్నా తక్కువగా ఉంది, ml3 అండ్ y. ఇది ప్రొడక్ట్, ఇది సబ్స్ట్రేట్, అండ్ ఇది ప్రొడక్ట్. ఇది ట్రాన్సిషన్ స్టేట్ ml3y, ఇది ట్రాన్సిషన్ స్టేట్. సో ఇక్కడ ఎనర్జీ అబ్జార్బ్ జరిగి హైయర్ ఎనర్జీ ప్రొడక్ట్ ఫామ్ అయింది కాబట్టి ఎనర్జీ అబ్జార్బ్ జరిగింది కాబట్టి ఇవి ఎండోథర్మిక్ రియాక్షన్స్. ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో SN2 రియాక్షన్ either it will go exothermic way or endothermic way. ఏదైనా ఒక ప్లాట్ గీసినప్పుడు జాగ్రత్తగా రాయండి. ఇది ఎగ్జోథర్మిక్, ఎనర్జీని రిలీజ్ చేసి ప్రొడక్ట్ ఫామ్ అయితే ప్రొడక్ట్ ఎనర్జీ సబ్స్ట్రేట్ ఎనర్జీ కన్నా తక్కువగా ఉంటే ఎనర్జీని అంటే హైయర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వచ్చిందంటే ఎనర్జీ రిలీజ్ చేసింది కదా, సో ఎగ్జోథర్మిక్. ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని హైయర్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ఫామ్ చేశాయి కాబట్టి కంపల్సరీగా ఇవి ఎండోథర్మిక్. ఎనర్జీ అబ్జార్బ్ ప్లస్ సబ్స్ట్రేట్ కాబట్టి ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఇవి. దీనిలో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఓన్లీ బాండ్ మేకింగ్ స్టెప్. ఓన్లీ బాండ్ అనేది మనకి అసోసియేట్ జరుగుతుంది కాబట్టి ఇది ఓన్లీ బాండ్ మేకింగ్ స్టెప్. సో ఇప్పుడు ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద SN1 అండ్ SN2 రియాక్షన్స్. రెండు డిఫరెన్స్ ఇంపార్టెంట్, మినిమం 5 పాయింట్స్ రాయాలి. SN1 అండ్ SN2. ఫస్ట్ ఇదేంటి, మోనోన్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది బైమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇట్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్ మెకానిజం. అదే కదా, 2 స్టెప్ మెకానిజం. ఇది సింగిల్ స్టెప్ మెకానిజం. తర్వాత ఇట్ కెన్ ఇన్వాల్వ్స్ బాండ్ బ్రేకింగ్ and then bond making step. అంతే కదా, ఫస్ట్ బాండ్ బ్రేక్ అవుతుంది ఫస్ట్ స్టెప్ లో, తర్వాత బాండ్ మేకింగ్ స్టెప్. దీనిలో సైమల్టేనియస్ గా జరుగుతాయి. బాండ్ మేకింగ్ ఫస్ట్ అండ్ దెన్ బాండ్ బ్రేకింగ్, అసోసియేటివ్ మెకానిజం కాబట్టి. సో ఇలా ఫస్ట్ బాండ్ బ్రేక్ అయ్యి వెళ్తుంది కాబట్టి వీటిని డిసోసియేటివ్ మెకానిజమ్స్ అంటారు. డిసోసియేటివ్
dissociative mechanisms. And ఇవి అసోసియేట్ ఫస్ట్ బాండ్ మేకింగ్ కాబట్టి ఫస్ట్ అసోసియేట్ అవుతుంది కాబట్టి అసోసియేటివ్ మెకానిజమ్స్. తర్వాతది ఇట్ ఇన్వాల్వ్స్ టూ స్టెప్ మెకానిజం కాబట్టి ఫస్ట్ ఎగ్జోథర్మిక్, ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ ఎగ్జోథర్మిక్ అండ్ endothermic reactions. సో ఇక్కడ ఏంటి SN2 రియాక్షన్ ఓన్లీ సింగిల్ స్టెప్ మెకానిజం కాబట్టి ఎయిదర్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్, ఎయిదర్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇది ఈఎన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటే ఫస్ట్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, లైగాండ్ న్యూక్లియోఫైల్స్ కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అంటాం. తర్వాత జనరల్గా ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్ అని కూడా కొంచెం డెఫినేషన్ అది రాసేసి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని ఫస్ట్ SN1 రియాక్షన్, మోనో న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, మోడల్ రియాక్షన్ అండ్ ఎగ్జాంపుల్ రాసేసి తర్వాత ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ రాసేస్తే అది అయిపోతుంది. తర్వాత SN2 రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద SN2 రియాక్షన్ అంటే జనరల్గా బైమాలిక్యులర్ రియాక్షన్, మోడల్ ఎగ్జాంపుల్, తర్వాత ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ 2 పాయింట్స్ రాసేది. తర్వాత జనరల్గా అడిగే క్వశ్చన్ అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద SN1 SN2 రియాక్షన్ అంటే జస్ట్ ఈ 5 పాయింట్లు, మోనోన్యూక్లియర్ రియాక్షన్స్, బైమాలిక్యులర్ రియాక్షన్స్. తర్వాతది ఇది 2 స్టెప్ మెకానిజం, ఇది సింగిల్ స్టెప్ మెకానిజం. తర్వాత ఫస్ట్ ఎలా జరుగుతుంది దీనిలో మెకానిజం, బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ మేకింగ్ స్టెప్. దీనిలో అయితేనేమో SN2 రియాక్షన్ లో ఫస్ట్ బాండ్ మేకింగ్ జరిగి స్లోగా అది లైగాండ్ డిసోసియేట్ అయిపోతుంది కాబట్టి బాండ్ బ్రేకింగ్, ఫస్ట్ బాండ్ మేకింగ్ అండ్ బాండ్ బ్రేకింగ్. తర్వాతది ఇది ఫస్ట్ బాండ్ బ్రేకింగ్ కాబట్టి డిసోసియేటివ్ మెకానిజం, ఇది అసోసియేటివ్ మెకానిజం. తర్వాత లాస్ట్ ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ కదా మనం మామూలుగా SN1 SN2 లో చివరిలో చదివింది, అవి ఏంటి ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ 2 స్టెప్ మెకానిజం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఐదర్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. సో దీనిలో సింగిల్ స్టెప్ మెకానిజం కాబట్టి ఐదర్ ఇట్ విల్ గో ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్. ఇలా గనక రాసేసి పాయింట్స్ డిఫరెన్సెస్ కలిస్తే ఈ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్న కాన్సెప్ట్ అయిపోతుంది. మీరు జనరల్గా తర్వాత ఉన్న టాపిక్ జనరల్గా ఏంటిదంటే రియాక్షన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అని ఒక టాపిక్ సేమ్ ఇదే కదా. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అంటే వాడు ఒక్కోసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అంటారు. స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అంటే ఏంటి? స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అంటే ఏంటి ఇవి? సో మెటల్ ఉంటుంది, సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ లైగాండ్ అండ్ లైగాండ్ అండ్ లైగాండ్ అండ్ లైగాండ్, ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. దీనిలో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అన్నాడు కాబట్టి జస్ట్ బ్రీఫ్ గా ఎలక్ట్రోఫిలిక్ చెప్పాను కదా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రాయాలి. SN1 SN2 రియాక్షన్ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకొని రాయాలి. సో ఎలక్ట్రోఫిలిక్ అంటేనేమో మెటల్ రీప్లేస్ చేస్తాం, అండ్ న్యూక్లియోఫిలిక్స్ లో అయితేనేమో లైగాండ్ రీప్లేస్మెంట్ జరిగి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్ అనేవి రాస్తాం. దానికి బెటర్ ఎగ్జాంపుల్స్ ఇందాక మోడల్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో Ml4 ప్లస్ M స్టార్ అనదర్ ఎలక్ట్రోఫైల్ మెటల్ కాబట్టి దాని ఇండికేషన్ M స్టార్ గా పెట్టేసి దీని యొక్క రియాక్షన్ M స్టార్ L4 అండ్ ఈ M అనేది రీప్లేస్డ్ బై M స్టార్ కాబట్టి అయిపోయింది, ఈ M బయటకు వచ్చేసి. ఇవి ఎలక్ట్రోఫిలిక్. మెటల్ రీప్లేస్డ్ బై న్యూ మెటల్ ఈజ్ ఫార్మింగ్ న్యూ మెటల్ కాంప్లెక్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అండ్ న్యూక్లియోఫైల్ లో అయితేనేమో Ml4 ప్లస్ సపోజ్ L డాష్
indication of the new ligand L dash, and ML4, all ligands replaced by new ligand plus old ligands 4 ligands. ఇది nucleophilic. Nucleophile అంటే ligand కాబట్టి ligand replaced by new ligands is forming new metal complex is called the nucleophilic substitution reactions. సో నేను చెప్పాను ఇందాక ML4 కి బెటర్ ఎగ్జాంపుల్స్ NiCl4 కానీ -2 ఆర్ ఇంకేముంటాయి ప్లాటినం Cl4 -2. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ నికెల్ రీప్లేస్డ్ విత్ ప్లాటినం తీసుకొని సో ప్లాటినం Cl4 -2 ప్లస్ నికెల్ బయటకు వస్తుంది +2 సో ప్లాటినం Cl4 లో మీరు కనుక అమోనియా ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమోనియాని రీప్లేస్డ్ బై క్లోరిన్ ఆటం కనుక చేయగలిగితే ప్లాటినం NH3 4 ప్లస్ Cl-. సో ఇవేమో న్యూక్లియోఫిలిక్ ఎగ్జాంపుల్. ఇది వచ్చేసరికి మెటల్ రీప్లేసింగ్ కాబట్టి ఇవి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇది electrophilic substitution reactions of the square planar complexes అని అంటే జస్ట్ ఇలా రాసిన ఇందాక SN1 SN2 ఎగ్జాంపుల్స్ తీసుకొని రాసినా కానీ న్యూక్లియోఫిలిక్ లైగండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆ ఎగ్జాంపుల్స్ అని రాసుకోవచ్చు. మెటల్కి అయితే జాగ్రత్తగా అది ఏ మెటల్ అయినా తీసుకొని రిప్లేస్ చేయండి. ఇది థియరీ టైప్ ఎగ్జామ్స్ కాబట్టి థియరీలో ఆ రియాక్షన్ పాసిబిలిటీ ఉంటుందా ఉండదనే చూడండి. కాన్సెప్ట్ వేలో వెళ్ళాలి కాబట్టి మెటల్ ఇంకో మెటల్తో గనక రీప్లేస్ అవుతుందా లేదా చూస్తున్నాడు. చూసి మెటల్ కనుక రీప్లేస్ అయితే అది ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్, లైగాండ్ రీప్లేస్ చేస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్ అన్నాడు. అది పాసిబిలిటీ ఉంటుందా ఎక్స్పెరిమెంటల్లో రియాక్షన్ మెకానిజం అంటే అది తర్వాత. థియరీ ఎగ్జామ్స్లో మనం మెటల్ని ఏ విధంగా రీప్లేస్ చేస్తాము ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి అది. దీంతో 3 టాపిక్స్ అయిపోయినాయండి. సో దీనిలో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటిది నేను చెప్పాను, ఫస్ట్ చాప్టర్ రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్ కాంప్లెక్స్. దానిలో అగైన్ 4 సబ్ టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా. 4 సబ్ టాపిక్స్లో ఏమేంటి అవి? ఫస్ట్ టాపిక్ లెబైల్ అండ్ ఇన్నర్ట్ మెటల్ కాంప్లెక్సెస్, అవి స్టెబిలిటీ ఆఫ్ ది మెటల్ కాంప్లెక్స్ గురించి ఆ టాపిక్ చదివాను. సెకండ్ టాపిక్ వచ్చేసరికి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN1 SN2, తర్వాత సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లాస్ట్ వన్ ట్రాన్స్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇది ఇంపార్టెంట్. దీని నుంచి మనం రియాక్షన్ మెకానిజం రియల్ మెకానిజం తెలిసిపోతుంది. ఏ లైగాండ్ ఏని రీప్లేస్ చేస్తుంది. ఇందాక నుంచి క్లోరిన్ రీప్లేస్డ్ బై అమోనియా అని, అది క్లోరిన్ ఎందుకు రీప్లేస్డ్ బై అమోనియా, ఎందుకు అమోనియా నాట్ రీప్లేస్డ్ బై క్లోరిన్ అనేవి ట్రాన్స్ ఎఫెక్ట్లో చదువుతాం. అంటే ఇక్కడ లైగాండ్స్ యొక్క బిహేవియర్ చదువుతాం. స్ట్రాంగ్ లైగాండ్సా వీక్ లైగాండ్సా, అవి ఏ విధంగా దాని యొక్క ట్రాన్స్ పొజిషన్లో ఉన్న లైగాండ్ రీప్లేస్ చేస్తుంది, ఎందుకు రీప్లేస్ చేస్తుంది అనేది ఈ టాపిక్లో చూద్దాం. ఇవి నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.